కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టుల ఐక్యత కాపాడుకుందాం 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 పత్రికా స్వేచ్ఛ కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను మోరా ఫోటో ది బాగా అది పెట్టాలి మళ్ళీ అయ్యా ఫుల్ ఫోటో గ్రూప్లో పెడదాం ఫుల్ ఫోటో పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా డివిజన్లోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో గౌరవనీయులు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో భాగంగా నేటి సమాజంలో పత్రికా కార్యాలయాలపైన విలేకరులపైన దాడులు అధికం అవుతున్నాయి. ఆ దాడుల్ని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఖండిస్తుంది. థ్యాంక్ యూ. రాజనాథన్. గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అలాగే అధికార యంత్రాంగానికి వారధులుగా ఉన్నటువంటి విలేకరులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏమైనా నిజాయితీగా వార్తలు రాస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అలాగే జర్నలిస్టుల మీద దాడులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విలేకరుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి తులసి చంద్ అనేటువంటి ఒక యూట్యూబర్ మీద కూడా దాడులు చేయడం చాలా శోచనీయం. మహిళలను చూడకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఎంతోమంది విలేకరుల మీద ఉపా కేసు పెట్టి ఈరోజు జైళ్ళల్లో మొగ్గుతున్నారు. మేము మా ఈ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పత్రికా స్వేచ్ఛను, విలేకరుల స్వేచ్ఛను హరించకండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చట్టాలు చేయండి, అమలు చేయాలి. విలేకరుల్ని, దుస్థితిలో ఉన్నటువంటి విలేకరుల్ని, విలేకరులకు రావాల్సిన హక్కులు వచ్చేలా చూడండి. ఇవే మేము పాలకులకి మొరబెట్టుకుంటున్నాము. ముందుగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా అవసరమైనది. పత్రికా విలేకరుల స్వేచ్ఛకు భంగం కల్పించకుండా పత్రికా స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసిన నివాళులు అర్పించడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులకు అండగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను.